ఐ విల్ ఆస్క్ యూ, మీరు నిన్న పిక్ చేసుకున్నటువంటి అనేక వాగ్దానాల్లో నుంచి ఒకటి ఎలా పిక్ చేసుకున్నారో ఇప్పుడు నేను చెప్తున్న లిస్టులో నుంచి ఒకటి పిక్ చేసుకోండి. నిన్న పొందటం కోసం పిక్ చేసుకున్నారు, ఈరోజు ఇవ్వటం కోసం పిక్ చేసుకోండి. పిక్ వన్ ఏరియా వేర్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ 2025. న్యాయమా, కనికరమా, మూడవదిగా ఇంట్రోస్పెక్షన్, మనల్ని మనం చూసుకోవటం, అది దీన మనస్సు కలిగి జీవించటం. యెహోవా అడుగుతున్నది ఇదే. యెహోవా మాటకు ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం, ఈ 66 పుస్తకాలకున్న ప్రధాన ఉద్దేశం ఏమిటి అని అంటే, మనిషిగా నువ్వు హెచ్చించుకొని మృగమవకు, మనిషిగా నువ్వు తగ్గించుకొని నిజమైన మనిషవు. ఇదే ప్రధాన లక్ష్యం. హెచ్చించుకుంటే మృగమవుతావు, తగ్గించుకుంటే మనిషి అవుతావు. ఈ 2025వ సంవత్సరం ఫలభరితమైన జీవితం కావాలా? తగ్గించుకుని చూడు. ఫలభరితమైనటువంటి కుటుంబం కావాలా? నీ భార్యకు సేవ చేసి చూడు. ఫలభరితమైనటువంటి జీవితం నీ కుటుంబంలో ఉండాలనుకుంటున్నావా? నీ భర్తకు గౌరవం ఇచ్చి చూడు. శ్రేష్టమైనటువంటి సమాజం, సంఘం కావాలనుకుంటున్నావా? నీ సేవకుడిని గౌరవించి ఆయనతో పాటు కలిసి పనిచేసే నిర్ణయం తీసుకో. శ్రేష్టమైనటువంటి సంబంధాలు ఉండాలనుకుంటున్నావా? తగ్గించుకుని, అవతలి వాడు పలకరివ్వట్లేదు, అట్నుంచి అటే వెళ్ళిపోతున్నాడు అని అంటే కావాలని వాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆలింగనం చేసుకో. ఇట్ ఈస్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్. యూ విల్ నాట్, మీకు దాని లోతులు నేను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నిన్ను మోసం చేసిన వాడిని నువ్వు ఎదురుగా వెళ్ళి నవ్వి వాడిని ఆలింగనం చేసుకుంటే నెత్తిన నిప్పులు పోసినట్టు ఉంటుంది వాడికి. అండ్ యూ విల్ విన్ హిమ్. ఈ 2025వ సంవత్సరం, మే దిస్ బీ ఎ ఇయర్ ఆఫ్ హంబుల్నెస్.